నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మంచి చికెన్ ఫ్రై ఐటెం చేసి చూపిస్తున్నానండి. ఒక విధంగా చెప్పాలంటే బ్యాచిలర్స్ చికెన్ అనుకోండి, వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా చూపిస్తున్నా. దానికి కావాల్సినవి చూసేయండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నా. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, మంచి నూనె. చికెన్ని నేను ఒక పావు గంట ఉప్పు నిమ్మరసం వేసిన నీళ్ళల్లో నానబెట్టుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. దీన్ని మనం ముందు బాయిల్ చేసుకుంటామండి. మనం కడిగి పెట్టుకున్న చికెన్ని కళాయిలో వేసుకున్న, దాంట్లో కొంచెం ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ అంత కారము, కొంచెం పసుపు వేసుకున్నా. ఈ 3 వేసి ఈ చికెన్ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ ఉప్పు, కారం, పసుపు చికెన్ ముక్కలకి బాగా పట్టాలి. ఇంకా దీంట్లో నేను ఏం వేయలేదండి, ఎందుకంటే ఈ చికెన్ని కుక్ చేసుకుంటాం ముందు. కుక్ చేసేటప్పుడు మళ్ళీ అడుగంటుతుంది కదా, అందుకని ఏమీ వేయలేదు. దీన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించేసుకున్నానండి. ఇది బాగా కుక్ అవ్వాలి, అంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటికి రావాలి. ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే ఆ చికెన్ కుక్ అవుతుందండి. మళ్ళీ మనం వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం కదా, అందుకని ఆ ఉల్లిపాయ ఫ్లేవరు అది చాలా టేస్ట్ వస్తుందండి చికెన్ ఫ్రైకి. మిక్స్ చేసుకున్నానండి. ఒకసారి మళ్ళీ మూత పెట్టేస్తున్నా. చూసారా చికెన్లో వాటర్ ఎలా వచ్చేసినాయో? ఈ వాటర్ మొత్తము చికెన్ ఉడకడానికే మనం వాడాలండి. ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూసారా చికెను బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టండి, ఎందుకంటే అడుగంటేస్తుంది. ఆ వాటర్ మొత్తం ఎవాబరేట్ అయిపోవాలండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, చిన్న పావు స్పూనే వేసా, కొంచెం ఫ్లేవర్ కోసం అన్నమాట. మళ్ళీ మనం కూర తాలింపు వేసుకున్నప్పుడు అప్పుడు వేసుకుంటాము, అందుకే కొంచెమే వేసే. చూడండి చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోవటానికి వచ్చింది. ఆల్మోస్ట్ ఎగిరిపోయింది కూడా అండి. అడుగంటేస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఆ ప్యాన్ పక్కన పెట్టేసి వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఫ్రై కదండి, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. మనకు ఆ చికెన్ పీసులు బాగా వేగాలి కదా, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్నమాట. ఆయిల్ వేడవ్వాలండి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నా. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా వేగుతాయి, చక్కగా వేగుతాయి. కొంచెం ఉప్పు వేసుకున్నా ఉల్లిపాయలు మగ్గడం కోసం. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా, అందుకే కొంచెం ఉప్పు వేసుకున్నా. బాగా కలిపి మూత పెట్టేస్తానండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలన్నమాట. చూసారా ఉల్లిపాయలు సగం మగ్గిపోయినాయి. దీన్ని ఒకసారి కలుపుకొని మూత ఇది బాగా కలిపేసి మళ్ళీ కాసేపు మూత పెట్టేస్తానండి. ఇంకా కొంచెం వేగాలి అవి. చూసారా ఒక 50% ఉల్లిపాయలు వేగిపోయినాయి మనకి. ఇవి ఒకసారి కలిపేసుకొని, ఇవి బాగా కొంచెం కలర్ రావాలండి, ఎందుకంటే ఆ ఉల్లిపాయల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. చూసారా ఉల్లిపాయలు కలర్ వచ్చేసినాయి. ఒకసారి కలిపేస్తా. చాలండి, మనకి ఉల్లిపాయ ఈ మాత్రం వేగిందంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ వేసామండి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు యాడ్ చేయలేదండి. ఈ ఆయిల్ ఉల్లిపాయలతో చికెన్ కుక్ అవ్వాలన్నమాట, వేగాలి. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి అడుగంటేస్తుంది, చికెన్ వేగదు. అందుకని నేను ఈ చికెన్ కొంచెం వేగిన తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అలాంటివన్నీ యాడ్ చేసుకుంటా. ఇది కొంచెం కలుపుకుంటూ వేయించుకోవాలండి, అడుగంటేస్తుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. కొంచెం కరివేపాకు అండి, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నా బాగానే ఉంటుందండి. ఆ ఫ్లేవరు ఆ చికెన్తో పాటు వేగుతుందేమో. కరివేపాకు చాలా టేస్ట్ ఉంటుంది, ఆ కరివేపాకు ఫ్లేవరు సూపర్ టేస్ట్ వస్తుందండి దానికి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నానండి. 1 బై 1 అన్నీ వేసేస్తా. కారం ఒక స్పూన్ వేసా, ఫుల్ స్పూను. ఉప్పు కూడా వేసుకుంటా, కూరకు సరిపడా ఉప్పు వేస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, ఒక 2 స్పూన్స్ వేసా. చెప్పా కదా 2 స్పూన్స్ వేస్తానని. సాల్ట్ కూడా వేసేసుకున్నా. దీన్ని బాగా కలుపుకోవాలండి, అడుగు అంటేస్తుంది. కొంచెం కలుపుకుంటూ వేయించుకోండి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే ఇంకా అడుగంటేస్తుంది. మనకి చికెన్ చక్కగా కుక్ అయిందండి, ఇంకా వేగడమే అన్నమాట. ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటా, ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టడం కోసం. చూసారా ఆయిల్ పైకి వస్తుంది. చక్కగా కలిపేయండి, కలుపుతూనే వేయించాలి ఇది, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా బాగా వేగనివ్వాలండి చికెన్ని. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసా, కొంచెం జీరా పౌడర్ ఒక 1/2 స్పూన్ అంత వేసా. దీన్నంతా బాగా మిక్స్ చేయాలి, ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టాలన్నమాట. ఇది మీరు సాంబార్లో కానీ రసంలో కానీ అలా దేనితోనైనా తినొచ్చు. అన్నంతో కలుపుకోవడానికి కూడా మనకి ఒక్క ముక్క వేసుకున్న ఇంత అన్నం కలుస్తుందండి, చక్కగా కలిసిపోద్ది. ఇప్పుడు కొంచెము గరం మసాలా వేస్తున్నానండి. కూర చికెన్ మనకి రెడీ అయిపోయింది. గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా అడుగంటేస్తుంది, అందుకే కలుపుతూనే ఉండాలి. మన చికెన్ రెడీ అయిపోయిందండి, బ్యాచిలర్స్ చికెన్. యమ్మీ యమ్మీగా ఉంది కదా, చూస్తేనే తినాలనిపించేలా. చూడండి ఎంత బాగుందో. మీరు దేనితోనైనా తినేసేయచ్చండి ఇది. కర్రీనైతే రైస్తో, చపాతీ, రోటీ ఏదైనా, మన బిర్యానీ వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారా చక్కగా సాఫ్ట్గా కుక్ అయింది, లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి, పైన చక్కగా కుక్ అవుతుంది. నేను ఒకసారి టేస్ట్ చూసి చెప్తానండి అన్నీ సరిపోయినాయో లేదో. సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోయింది కదండి, కర్రీ చేసేయడం, ఫ్రై చేయడం చాలా ఈజీగా అయిపోద్ది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఓకే అండి, ఈరోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.